మనకి పొద్దున్న లేచి పడుకునేంత వరకు అందరికీ కూడా పరమాత్మ యొక్క దర్శనము స్వరూపంతో అనుసంధానమై ఆ స్పర్శ జరుగుతూనే ఉంది, కానీ తెలియదు అది అని ఎందుకు తెలియదు? కారణం ఏమిటి అంటే ఈ లౌకిక దృష్టి, లౌకికంతో తాజాత్మత, దీని మీద ఉండే ఇష్టాయిష్టాల వల్ల తెలియదు. ముందు గుర్తుపట్టాలి కదా, ఆ గుర్తుపట్టిన తర్వాత దాన్ని చేరటం అన్నది మళ్ళీ తర్వాత. ముందు అందరికీ కూడా ప్రాథమిక సూత్రం ఏమిటి అంటే ఆత్మజ్ఞానము, ఆత్మదర్శనం కంటే ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే ఇటు ఆకర్షణ, దాంతో సంపర్కము, తాజాత్మత, దానివల్ల దేహాత్మ భావన పెరిగిపోయి ఇంకా అహం పెరిగిపోయి స్వరూపం నుంచి ఇంకా దూరం అవుతాడు. ఇంకా ప్రశ్న ఎక్కువైతుంది, ప్రశ్నించటం, శోధన, అన్వేషణ ఎక్కువైతుందే తప్పితే తీరదు. మళ్ళా కేవలం అన్వేషణ మళ్ళీ మంచితనం వల్ల కూడా రాదు. ఈ ముందు ఇది దాటాల్సిందే. అది బేసిక్ ప్రిన్సిపల్. అది తలుపు తీయకుండా లోపలికి వెళ్ళలేం కదా. ముందు తలుపు ఎక్కడుంది అంటే ఈ తలుపులో మూలం దేహాత్మ భావన, దేహాత్మ భావన పెంచే కర్మ బంధాలు ఇక్కడే ఉంది. అందుకని ఇది పరమాత్మ ఈ విషయాన్ని బలంగా గురువు గారు చెబుతున్నారు. ఆ పాపం గురించి, బంధనం గురించే చెప్పారు. అదే పాపము అంటే తిరిగి మళ్ళీ ఇందులో ఈ దుఃఖాన్ని అనుభవించడం. అట్లా బంధనం ఏది మనలో ఏ కర్మ మన బంధిస్తాం. ఒకటేమో పాపము దుఃఖహేతువైంది, మళ్ళా దీంట్లో సుఖం చేతనం, ఇష్టం చేతనం ఇందులో బందీలు అవుతున్నాం కదా. ధ్యానం చేసి యోగులు ఏం చేస్తారంటే ఆ లోపల ఉన్న అవునికి అనుకోండి తేజస్సుని వాళ్ళు కొనుక్కుంటారు యోగం ద్వారా. అద్వైతి ఏం చేస్తాడు అంటే విశ్వాత్మ భావన చేత, భక్తుడు ఏం చేస్తాడంటే తత్వాన్ని ఆరాధిస్తాడు, రూపం కాదు. అందుకే సంఘర్షణ లేని స్థితే భక్తి. ఏకీభావము అంటే భేదభావాన్ని పోగొట్టుకోవటం. విజ్ఞాన శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటే జ్ఞానశాస్త్రం అవుతుంది. పరమాత్మ పని ఏం చేస్తాడో అవస్థల్ని కల్పిస్తాడు, జీవుడు పని ఏంటి అవస్థల్ని అనుభవిస్తాడు. నీ గ్రహణలో ఉన్నది చెట్టు మాత్రమే, నీ ఆలోచనలో మాత్రమే చెట్లకి పేర్లు వచ్చినాయి, భేదం వచ్చింది. వర్తమాన క్షణంలో ఏకీభావము, గత క్షణంలో భేదభావము ఉంటాయి. ఈ విజ్ఞానమే భగవద్గీత, ఈ విజ్ఞానమే జీవన యోగము అని. జగత్తు తెలియాలన్నా ఇరుక కావాల్సిందే, జీవుడు తెలియాలన్నా జీవనము ఇవన్నీ తెలియాలన్నా ఇరుక కావాల్సిందే, ఈశ్వరుడు తెలియాలన్నా కూడా ఇరుక రావాల్సిందే.